నమస్తన్నో మేమందరం వేరువేరుపల్లి తిరణాలు వచ్చాం. మొదటగా తెలుగుదేశం పెట్టిన ఈవెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ అప్పుడే మామూలుగా పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు అయితే ఎగురుతా ఉన్నారు. ఒకప్పుడు తిరణాలంటే ప్రభలు కట్టేసి చాలా అంగరంగ వైభవంగా చేసేవారు. ఇప్పుడు తిరణాలంటే భయమేస్తుంది. కుర్రాళ్ళు తాగి తందనాలు చేస్తూ వీటి దగ్గరకు వచ్చి కొట్టుకుంటూ వైసీపీ పార్టీ మాది, టీడీపీ పార్టీ మాది, జనసేన పార్టీ మాది అని చెప్పేసి అయితే భయమేస్తుంది. ఎక్కడ గొడవలు జరుగుతాయి. మొన్న కూడా అలానే జరిగింది. కానీ మేము జస్ట్ తప్పించుకుని అయితే పక్కకు వచ్చేసాము. నెక్స్ట్ మనము కూటమి ఈవెంట్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. కూటమి ఈవెంట్స్ దగ్గర కూడా చాలా అయితే బాగా జరుగుతుంది. ఇంకొకటి చెబుతున్నాను, మనందరికీ కోటప్పకొండ, రామతీర్థం తిరణాల, ఇలాంటి గుంటిగంగ తిరణాల పెద్ద పెద్దవే తెలుసు. ఇటు మా ఊరు సైడ్ ఉన్నట్టు మారుగోం గ్రామంలో ఇవి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసినా అంత బాగా ఎవరికి తెలియటం లేదు. ఇటువంటి చూపించి నలుగురికి తెలియజేయాలనే ఆశతోనే నేను బాగా కష్టపడి చూపిస్తున్నాను ప్రతి ఒక్క ఈవెంట్లు. చూడండి నా ఛానల్లో వెళ్ళి. ఇక నా వెనక కనపడుతుంది దేవుడి ఈవెంట్స్. అలానే అంకాలమ్మ గుడి పక్కనే ఉంది. అంకాలమ్మ గుడి తరపున అయితే ఆ ఈవెంట్స్ పెట్టారు. ఇక లాస్ట్ ఈవెంట్స్ మన వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ జనాలను చాలా ఎక్కువ మంది ఉన్నారు. బహుశా పైన ఉన్నటువంటి సరుకు వల్లేమో. ఇక ప్రతి గుడి దగ్గర ఒక ఆచారం, ఒక విధానం అటువంటివన్నీ కొత్తవన్నీ ఉంటాయి. అవి చూపించి మనకి కొత్త వాళ్ళకి తెలియజేయటమే మన మెయిన్ ముఖ్య ఉద్దేశం. ఇక్కడ కూడా దేవతను తీసుకొచ్చి ప్రతి పెబ దగ్గర తీసుకొచ్చేసి ఊరేగింపుగా నాక్కొని వచ్చేసి డ్యాన్స్ చేస్తూ కొత్త విధానంగా అయితే చేస్తున్నారు. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఇలా చూడటం మా ఊరి సైడ్లో.